శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. శ్రీ విష్ణు పురాణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుదేవుని యొక్క మాటలను ఆలకించుతూ మైత్రేయుడు పరమ భక్తితో శ్రీ విష్ణు పురాణమును వినుట ఆరంభించెను. పరాశర మహర్షి బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను అంటూ పరమాత్ముడు పంచభూతమయుడు బ్రాహ్మణుడు తానే అయి హరినారాయణుడై పాలకడలిలో శేషసాయి అయి ఉన్నప్పుడు అతని రాజసవృత్తి సృష్టిక్రియను సాగించినది కదా. అది అంతయును కూడా నీటి బుడుగను పోలి అండం ఒకటి ఉద్భవించినది కదా. క్రమంగా గాఢాంధకారమునందు పెరిగినది. దానికి పైన జల అగ్ని వాయు ఆకాశములు ఆవహించగా 4 భూతములు ఒక్కొక్కటి 5 మారులు కలియగా ఆ అండం మరింత పెద్దదై ఉబికి ఆ అండములో నుంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించారు కదా. ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్వికమూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం, తామసమూర్తి అయిన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది కదా మైత్రేయ. ఇలాగు బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగినాయి. అటువంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు, ఆచార్య, నిర్గుణుండని వేదాలు చెప్తాయి. మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి స్థిత్యంత్యములు కలిగించటం ఎలాగా అని అడగగా పరాశరుడు ఈ విధంగా చెప్పటం ఆరంభించాడు. మైత్రేయ, అదంతా ఆయనకు సహజం. అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది? ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను. నారం అంటే నీరు, అది నివాసముగా కలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయి ప్రజాపతి అని చెప్పదగినవాడు కదా. అతని పరమాయువు 100 సంవత్సరాలు. ఆ దేవుని పరమాయువైన 100 సంవత్సరముల కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి. ఆ కాలక్రమం చెప్తాను విను. ఒక్క లఘువును పలికే కాలం 1 నిమిషం. 18 నిమిషాలొక కాష్ట. అవి 30 ఒక కళ. 30 కళలు ఒక క్షణం. 12 క్షణాలు ఒక ముహూర్తం. 30 ముహూర్తాలు ఒక పగలు, ఒక రాత్రి. 15 దినాలు ఒక పక్షం. 2 పక్షాలొక నెల. 2 నెలలు ఒక ఋతువు. 3 ఋతువులు ఒక ఆయనం. అది ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2. ఆ 2 ఒక సంవత్సరం. దేవతలకు అది ఒక పగలు, ఒక రాత్రి. దానికే సౌరమానం అనే వ్యవహారం. 17,28,000 సంవత్సరాలు కృతయుగం. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. 8,24,000 సంవత్సరాలు ద్వాపరయుగం. 4,32,000 సంవత్సరాలు కలియుగం. అలాంటి 4 యుగాలు ఒక దివ్య యుగం. దాని లెక్క 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి యుగాలు 1000 అయితే బ్రహ్మకు ఒక దినం. బ్రహ్మ పగలు సృష్టి, రాత్రి ప్రళయం. గడిచిన కల్పం చివరి దశయందు నిశియందలి నిద్ర నుంచి నారాయణ ధ్యాన పరాయణుడై మేల్కొని బ్రహ్మ పరమశూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్విక మూర్తి అయి అంతకు ముందుట మత్స్య కూర్మావతారాలలాగా వరాహరూపం ధరించి అగాధమైన సముద్రములో మునిగిన భూమిని
ఉద్ధరించే సంకల్పముతో సముద్రములో ప్రవేశించి అవలీలగా పూబంతిని ఎత్తినట్లుగా మీదికి ఎత్తి సముద్రములో మునిగిన నావను కర్ణధారుడు గట్టుకు తెచ్చినట్లే ఆ పని పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రముపైకి తేలగా నీరు పాతాళానికి చేరగా అలాగు భూమిని సముద్రముపైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్టు కలగనట్లుగా ఆది కూర్మమును శేషుణ్ణి క్రింది నుంచి భూమిని విశ్వమంతటా భద్రముగా ఉంచటానికి తన శక్తిని ప్రసరింపచేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే కదా, ఆ శ్రీమన్నారాయణుడే కదా. భూమిని సముద్రంలో నుంచి ఉద్ధరించిన తరువాత మరల బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను సురాసుర నర పితృలోకాలను గరుడ గంధర్వ విద్యాధర పశుపక్షి మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణ రూప స్వభావ చేష్టలు కలిగించాడు అని చెప్పగా విని మైత్రేయుడు, గురుదేవా, మీ యొక్క అనుగ్రహం నా మీద ఉన్నందుకు ఎంతో సంతోషము. ఇటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత వైభవోపేతమైనటువంటి పవిత్రమైనటువంటి సృష్టిని గురించి వినుట నాకు ఎంతో శుభదాయకము. బ్రహ్మ సృష్టి సంగ్రహించి ఈ విధముగా చెప్పుట నాకు ఎంతగానో శుభములు అనుగ్రహించబడుతూ ఉన్నది. ఆ తరువాత మిగతా విషయాలు కూడా చెప్పవలసిందిగా మైత్రేయుడు కోరగా ఆ గురువుగారు ఇలా ప్రారంభించారు. బ్రహ్మ ప్రజాపతి 4 ముగాలవాడు, రాజసగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము, తమోమోహము, మహామోహము, తమిశ్రము, అంధతమిశ్రము అని 5 జగాలకు ముఖ్య భూతములుగా ఆవిర్భవించినాయి. కానీ అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు. ఆ పైన కమల భౌని సకలావయవముల నుంచి దేవ, అసుర, మనుజ, పితృముఖ సచరాచర భూత సృష్టి అయినది. తరువాత ఆయా జాతుల వారి వారి కర్మలు కారణములుగా పుట్టి హింసాహింసలు, కాఠిన్యమార్ధవములు, నిందానిందలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు, జ్ఞానాజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిలి నానా విధములైన రూపాలు, జాతి స్వభావ చేష్టా గుణాలు కలిగేటట్లు సృష్టించాడు అని చెప్పగా విని మైత్రేయుడు ఇలా అన్నాడు. సరే, మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉన్నది అనగా పరాశర మహర్షి ఇలా చెప్పసాగారు. బ్రహ్మ సాత్విక గుణరూపముగా ముఖము నుంచి బ్రాహ్మణులు, రాజస గుణరూపాన భుజముల నుంచి క్షత్రియులు, రాజస తామస గుణ రూపాన ఊరువుల నుంచి వైశ్యులు, తామస గుణ రూపాన పాదాల నుండి శూద్రులు పుట్టారు. వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రియులకు భూపాలన, వైశ్యులకు కృషి, శూద్రులకు బ్రాహ్మణ భక్తి విహిత కర్మలుగా నిర్ణయించాడు. ఈ 4 కులాల వారు బ్రహ్మ అవయవాల నుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే. యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి, సంతుష్టి కలుగుతాయి. ఆ దేవతల ఆనందం ప్రజావృద్ధికి మూలం. కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములుగా గ్రహించాలి. పాపకర్మల ఆలోచన లేక దుర్జనులు పనులు విమర్శించక, ధర్మ మార్గం తప్పక, నింద వచ్చే పనులు చెయ్యక, ఇతరుల పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురలతో సమానులు. ఈ విధముగా తాము చేసిన దానముల ఫలముగా మోక్షమును మానవులు పొందుతారు. శ్రద్ధగా ఆచారమును పాటిస్తూ
ఎవ్వరినీ బాధించక, తాము ఎలాంటి బాధలు పొందక నిర్మల మనస్కులై విష్ణుభక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించిన వారని గ్రహించాలి. తామస గుణముతో లోభమోహాలకు లొంగి పుణ్యక్రియలు ఆలోచన లేక రోగాలకు చిక్కి పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టిస్తాడు. కొందరు పుణ్యాత్ములు, కొందరు పాపకర్ములు, కొందరు పాలకులు, కొందరు సేవకులు, కొందరు మహనీయులు, కొందరు సంపన్నులు, కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు. పరస్పరం ధనకాంక్షతో పోరాడే వారికి తగిన చతురంగ బలాలు, పురాలు, వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో. మానవుల జీవనానికి ధాన్యం, పప్పు దినుసులు, మహిషాలు, నివాసాలు, ఫలవృక్షాలు, తిలలు, పెసలు మొదలైన పదార్థాలు ఆ బ్రహ్మగారు సృష్టించినవే నాయన. ఇలా సృష్టించినా పెంపు లేక సృష్టి ఉండటం చూసి బ్రహ్మ తనతో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చేయాలని సంకల్పించి నవబ్రహ్మలను మానసిక సృష్టిగా రూపొందించాడు. వారు భృగువు, పులస్త్యుడు, పులహువు, క్రతువు, అంగీరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు. ఖ్యాతి, భూతి, సంభూతి, క్షమ, ప్రీతి, సన్నపి, ఊర్ఛ, అనసూయ, అరుంధతి అనే కన్యకలను సృష్టించి ఆ నవబ్రహ్మలకు సక్రమంగా భార్యలను చేశాడు. అలాగే సనకాది యోగులను మానస సృష్టిగా సృష్టించాడు. వారు సంసార విముఖులై బ్రహ్మ విద్యా పారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసిన మహాత్ములైనారు. తరువాత పద్మాసనుని కనుబొమ్మల నడుమ నుంచి కామినీ సహితుడై మధ్యాహ్న భాస్కరుడులాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు. ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరి 10 మంది జన్మించారు. మొత్తం వారు 11 రుద్రులు. తరువాత బ్రహ్మ ఒక పుత్రుణ్ణి పుట్టించాడు. అతని పేరు స్వయంభువ మనువు. శక్తియుక్తులకు ఆ తండ్రి లాంటివాడు. అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు. ఆ వధూవరులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు. ప్రసూతి, ఆకూతి అని 2 కూతుళ్ళు కలిగారు. దక్షుడు ప్రసూతిని, రుచికుడు ఆకూతిని చేపట్టారు. వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు. అతడు దక్షిణయందు యాములు అనే కొడుకులు 12 పుట్టి దేవగణములైనారు. దక్షిణకు ప్రసూతియందు 24 కూతుళ్ళు జన్మించినారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 ధర్మువు పరిగ్రహించాడు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నపి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్పద అనే 11 వరుసగా భృగువు, భవుడు, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితృదేవుడు వరించారు. తదుపరి కల్పారంభ సమయమందు బ్రహ్మ అంకము నుంచి ఒకనిని పుట్టించాడు. అతని పేరు నీలలోహితుడు. పుట్టిన వెంటనే
ఆ శిశువు నాకు పేరేమి అని రోదించగా రోదనం వల్ల రుద్రుడు అని పేరు పెట్టాడు. ఆ బాలుడు అలాగే 7 మార్లు ఏడవగా వారించి భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా 8 పేర్ల వాణిని చేసి యనమండ్రుగా విభాగించాడు. వారు సూర్యుడు, జలం, పృథ్వీ, వాయువు, అగ్ని, ఆకాశం, దీక్షితుడు, చంద్రుడు అనే శరీరాలుగా ఉండేట్లు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల, ఉష, సుకేసి, శివ, స్వాహ, దిక్కు, దీక్ష, రోహిణి అనే వారికి భార్యలనుగా చేశాడు. అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకాహిమవంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరి సతిగా ప్రస్తుత పొంది భార్య అయినది. భృగువునకు ఖ్యాతియందు ధాత, విధాత అనే కొడుకులు, లక్ష్మి అనే కూతురు జన్మించారు. ఆ లక్ష్మిని శ్రీహరికిచ్చి పెళ్లి చేశాడు. అనగా విని మైత్రేయుడు ఇలా అడిగాడు: లక్ష్మికి పాలకడలి కూతురని లోకంలో పేరు, మీరు భృగుపుత్రిక అని చెప్తున్నారు, ఏమిటి ఏ వింత అని అడిగారు. శిష్యుని ప్రశ్నకు గురువు సమాధానం ఇలా చెప్పాడు: మైత్రేయ, సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీ రూపముతో అతనికి తోడై ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించేవైన పరికరాలన్నీ శ్రీ చిహ్నములని చెప్పదగినవి. ఇంతెందుకు, లోకాలలో చరాచర భూతకోటి యందు అందమైన స్త్రీ రూపాలన్నీ లక్ష్మీ రూపాలే. పురుషాకారములన్నీ హరిమయము అని గ్రహించు. పాలకడిలిలో పుట్టి రమాదేవి వాసుదేవిని దేవి అయి లోకంలో ప్రసిద్ధి పొందటం వేదవాక్కు. ఆ వృత్తాంతం మరచి బ్రహ్మముఖత నేను విన్నది చెప్తాను విను, మరింత శ్రద్ధగా విను అని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునితో ఈ విధంగా చెప్పెను. అనగా ఆ మహాదేవి, ఆ మహాలక్ష్మి ఎప్పుడూ కూడా శ్రీహరియందే ఉండును. అందువల్ల ఆవిడ ఎక్కడ పుట్టినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని జన్మలుగా, ఎన్ని రూపాలుగా రూపాంతరం చెందిన ఆ శ్రీహరి హృదయపీఠముని ఆవిడ సుస్థిరముగా ఉండును అని మనకు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు ఆ పరాశర మహర్షి. మరి రేపటి రోజున శ్రీ విష్ణు పురాణాన్ని తెలుసుకోబోతున్నందుకు ఎంతో అద్భుతమైనటువంటి సమయము మన యందు ఉన్నందుకు మనం పుణ్యాత్ములమై ఉన్నాము. మరి రేపటి రోజున మరికొంత భాగమును విందామా? మరి ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.